హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మేము జున్ను తయారు చేసుకుంటున్నాము. ఇవి ఒక 1 లీటర్ జున్ను పాలు. 1 లీటర్ జున్ను పాలకి నేను 1/2 లీటర్ ప్యాకెట్ పాలు కలుపుకుంటున్నా. ఎందుకంటే గేదె నైటే ఈనిందని చెప్పిండు మా పాలతను. గడ్డలాగా వస్తుంది కదా, దానివల్ల ప్యాకెట్ పాలు కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందని ప్యాకెట్ పాలు కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి బెల్లం యాడ్ చేసుకుందాం. సరిపడా బెల్లం తీసుకోండి. కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేము కొంచెం తక్కువనే తింటాం. మంచిగా కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోవాలి. బెల్లం అంతా ఇట్లా మొత్తం కరిగిపోయేలా చూసుకుందాం. తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి కదా, ఇలా వడగట్టుకుందాం. వడగట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి మిరియాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. జున్ను పాలను అందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని పైన కూడా మూత పెట్టుకొని 5 to 6 minutes ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో. వావ్, చాలా బాగున్నది. ఇప్పుడు చాకుతో చూద్దాము. చూడండి, చాలా నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్క 2 minutes అట్లనే వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బయటికి తీసుకొని చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు తీద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, కేక్ లాగా వచ్చింది. చాలా వావ్. చూడండి ఎంత నీట్గా ఉన్నదో, సాఫ్ట్గా కేక్ లాగా వచ్చింది. ఒకసారి టేస్ట్ చూద్దాము. చాలా బాగుంది. వావ్, సూపర్ ఉంది.